హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ, క్యారెట్ వడలండి. చాలా బావుంటాయి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే మనం క్యారెట్ యూజ్ చేస్తున్నాం కదా! క్యారెట్ ఎక్కువగా ఫ్రైస్‌లోను లేదంటే జ్యూసెస్‌లోను యూజ్ చేస్తూ ఉంటాము. అది కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. సో, మనం ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు అందరికీ నచ్చుతుందని చెప్పాలి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇలా ఈ విధంగా అయితే చేసి వెరైటీగా కొంచెం సాస్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ చల్లని వాతావరణానికి కంపల్సరీ మనం హాట్‌గా, స్పైసీగా డైలీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! సో, ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఉల్లిపాయ, క్యారెట్‌తో మనం వడలు చేసినట్లయితే ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొనైతే తినేయొచ్చు. చాలా బావుంటాయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగానే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ అయితే వస్తాయి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ క్యారెట్ ఉల్లిపాయ వడల కోసం నేనైతే ఒక క్యారెట్ తురుముకున్నాను ఈ విధంగా. తర్వాత ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఒక 2 అయితే కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్‌లోకైతే క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, జీలకర్ర వేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే క్యారెట్‌లోను, ఆనియన్స్‌లోను కూడా రెండిట్లో వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా! ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు వరిపిండి, అదే కప్‌తో 1 ½ కప్పు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా! ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీకు పొడిగా అనిపిస్తే గనక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. జస్ట్ ఒక 3 స్పూన్స్, 2 స్పూన్స్ వాటరే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువైతే మనకి వేసుకోకూడదు. జస్ట్ అలా తడుపుకుంటూ అయితే కలుపుకోవాలి. క్యారెట్ ప్లేస్‌లో మనం బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. ఆహ్, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఏస్తాం కాబట్టి క్యారెట్ వల్ల పచ్చిమిర్చి అంత స్పైసీ అనిపించదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా! వాటర్ అయితే ఈ విధంగా యేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఉండలా అవుతుందో లేదో. సరిపోయిందండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి బేకింగ్ పౌడర్ వేయాల్సిన పని లేదండి. కేవలం ఆనియన్స్, ఈ క్యారెట్ వీటితోనే మనకి బాగా వస్తాయి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని మరిగించుకుంటున్నాను. అది మరిగే లోపల మనం వడలైతే ప్రిపేర్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా! ఒక చిన్న సైజ్ బాల్‌లా తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ దళసరిగా కాకుండా ఈ విధంగా మీడియంగా చేసుకోవాలి. మొత్తం పిండితో అన్నీ ఒకేసారి కాకుండా మనకి ఫస్ట్ ఆయిల్‌లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ మళ్ళీ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలి. చేతికి అంటుకున్నట్లయితే కనుక లైట్‌గా ఒక్క డ్రాప్ ఆయిల్ అయితే ఆహ్, స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ వడలైతే చేసుకోవాలి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా! ఇలా ఒక్కొక్కటి వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ కూడా ఏం పీల్చదండి. చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. అసలు క్యారెట్ ఏసినట్టు కూడా తెలీదు పిల్లలకైతే. హెల్త్‌కు మంచిది. ఆ తర్వాత మనం వాళ్ళకి ఏ విధంగా అయితే క్యారెట్ తినిపించాలనుకుంటున్నామో, ఇలా వెరైటీగా ఏదో ఒక ఐటెమ్ చేస్తూ వాళ్ళకి పెడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఇష్టపడతారండి తినడానికి. ఇలా రెండోసారి కూడా వడలు చేసుకొని ఆయిల్‌లో అయితే వేసుకొని వేయించేసుకోవాలి. అయిపోయిందండి. మనకి ఉల్లిపాయ, క్యారెట్ వడలైతే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి. హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి భయం లేదు మనకి. ఆయిల్ పీల్చేస్తాయేమో అన్న టెన్షన్ అయితే అస్సలు లేనే లేదు.
ఈ విధంగా ఒక ప్లేట్‌లో వేసుకొని కొంచెం కెచప్ అయితే వేసుకున్నాను. టమాటా కెచప్ ఉంటే వాళ్ళు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా! సో, నేనైతే వేసుకున్నాను. మీకు నచ్చిందా? మీకు నచ్చితే గనుక వెంటనే లైక్ చేసేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకే విధంగా కుదిరిందో నాకైతే చెప్పేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.